హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భవతులు కడుపు నొప్పితో బాధపడుతుంటారు కదా, అందుకు గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ప్రెగ్నెన్సీలో కడుపు నొప్పికి గల కారణాలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకోండి ఫ్రెండ్స్, సరిగ్గా ఉడకని ఆహార పదార్థాలు తిన్నప్పుడు. మీరు ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కదా, అవి బాగా ఉడికించి తినాలి గర్భవతులు అయినప్పుడు. మామూలుగా ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కొంచెం అలా ఏం అనిపించదు, కానీ గర్భంతో ఉన్నప్పుడు ఉడకని ఫుడ్ తీసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కడుపు నొప్పి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రక్తస్రావం ఎక్కువగా అయినప్పుడు. మనకి ప్రెగ్నెన్సీలో కూడా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అక్కడ మీకు కనుక రక్తస్రావం ఎక్కువగా అయిందంటే అప్పుడు స్టమక్ పెయిన్ వచ్చి మీకు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా అయితే ఉండాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మలబద్ధకం సమస్యలతో ఉన్నప్పుడు. మీకు కనుక మలబద్ధకం సమస్యలు ఉన్నాయి అంటే అప్పుడు మీకు కడుపు నొప్పి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అలాంటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి మలబద్ధక సమస్యలు ఉన్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ మాయ క్రిందికి వచ్చినప్పుడు. మాయ అనేది క్రిందకు వచ్చినప్పుడు కూడా ఆ ప్రెషర్ వల్ల మీకు స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. గ్యాస్ ట్రబుల్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు. చాలామంది టైం టు టైం తినరండి, అందువల్ల గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవుతుంది మీకు. అప్పుడు కూడా స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట, అక్కడ పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది. అందువల్ల గర్భం దాల్చిన తర్వాత టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోవాలి, గ్యాస్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్ మసాలా ఫుడ్ తిన్నప్పుడు. మీరు కనుక మసాలా ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీలో కడుపు నొప్పి కారణాలు అయితే చాలా ఉంటాయండి, అంటే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా మసాలా ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి, తక్కువ మసాలా యూస్ చేసుకొని తినచ్చు. నెక్స్ట్ తీసుకున్న ఫుడ్ సరిగా అరగకపోయినప్పుడు. ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు, అప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది అరగకుండా పోతుంది. అలాంటప్పుడు కూడా మీకు ఖచ్చితంగా స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తాను, ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది గ్యాప్ తీసుకుంటుంటారో అలా లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.